హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు అండ్ బేబీ రోనీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ రోజైతే నేను మెషిన్ టేబుల్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ చాలామంది అయితే నాకు పర్సనల్గా అయితే మెసేజ్ చేశారు. సో అందుకే ఈ వీడియో రికార్డ్ చేయాల్సి వచ్చింది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా నేను ఎప్పుడైనా వీడియో పోస్ట్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ యాక్చువల్గా ఈ టేబుల్ వచ్చేసి ఆఫీస్ టేబుల్ అండి. అండ్ ఈ ఆఫీస్ టేబుల్ వచ్చేసి మా ఇంట్లో చాలా రోజుల నుంచే ఉంటుంది. సరే ఎలాగూ యూజ్ చేయట్లేదు కదా, చేయించుకుందాం కదా మెషిన్కి టేబుల్ లాగా అని చెప్పి అనుకున్నాను అనమాట. యాక్చువల్గా ఏంటి అంటే మనకి స్టడీ టేబుల్ ఉంటుంది కదా, ఆ స్టడీ టేబుల్ అనేది నేను ఇలా మెషిన్కి టేబుల్లా ఫిక్స్ చేయడానికి ట్రై చేశాను అనమాట. బట్ ఏమైందంటే అది చిన్నగా ఉండడం వల్ల మళ్ళీ అది టేబుల్ మీద పెట్టుకొని స్టిచ్ చేయాల్సి వచ్చింది. అది చాలా కష్టం అనిపించింది అనమాట. సో అందుకే ఎందుకు మెషిన్ టేబులే ప్రిపేర్ చేయించుకుందాం, మనకు కంఫర్ట్గా ఉంటుంది కదా అనుకున్నాను. స్టూల్ మీద కానీ లేదా చిన్న చైర్ మీద కానీ పెట్టి స్టిచ్ చేస్తుంటే నెక్ పెయిన్ అయితే భయంకరంగా వచ్చింది. సో అందుకే ఇక ఫిక్స్ అయిపోయాను అనమాట, ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాల్సిందే అని చెప్పి. ఇక్కడ ఏం చేస్తున్నామంటే మెషిన్ మెజర్మెంట్ తీసుకుంటున్నారనమాట. అసలు ఎట్లా కొలత ఏంటి అని చెప్పి మొత్తం కరెక్ట్గా కొలత తీసుకొని చేయించుకున్నాను నేను కార్పెంటర్ని పిలిపించి. ఎందుకు అంటే మనం ఈ టేబుల్ బయట కూడా చేయించుకోవచ్చు. బట్ బయట చేస్తే ఏంటంటే కొంచెం పెద్దగా చేయొచ్చు, కొంచెం చిన్నగా చేయొచ్చు. సో అందుకే ఇంటి దగ్గరికే పిలిపించి చేయించుకున్నాను నేను, తెలిసిన అంకుల్ ఉంటే. నాకైతే ఈ మెషిన్ టేబుల్ 500లో అయిపోయిందనమాట. ఒకవేళ మీరు బయట టేబుల్ తీసుకొని ప్రిపేర్ చేయించుకోవాలంటే మీకు అరౌండ్ 3000 అలా పడుతుందండి. ఇంట్లోనే ఉంటే చక్కగా ఇలా చేయించేసుకోండి. అది నార్మల్ మెషిన్ టేబుల్ అన్నా పర్లేదు. టేబుల్ టాప్ మెషిన్స్ ఉంటాయి కదా, ఆ టేబుల్కి కూడా మీరు కావాలంటే ఫిక్స్ చేయించుకోవచ్చు. లెంత్ తీసుకొని దాన్ని బట్టి కట్ చేయించుకుంటే సరిపోతుంది, ఈజీగా ఉంటుంది. అసలు ఈ మెషిన్ టేబుల్ లేనప్పుడు నిజంగా లిటరల్లీ అసలు ఆ మెషిన్ కుట్టడం మానేసి కొన్ని రోజులు పక్కన అయితే పెట్టేశాను అనమాట. నెక్ పెయిన్కి అస్సలు తట్టుకోలేకపోయాను, అంత పెయిన్ వచ్చేసింది. బట్ ఈ మెషిన్ టేబుల్ వన్స్ ప్రిపేర్ అయ్యాక నాకైతే నిజంగా ప్రశాంతంగా అనిపించిందండి. ఇక్కడ ఏంటి అంటే మనం కరెక్ట్గా మెజర్ చేసాం కదా, ఆ మధ్యలో ఏంటంటే కట్ చేసేస్తున్నారు. అండ్ చివరి వచ్చేసి మనకి కొంచెం ఎక్కువగా కట్ అయిపోతుంది కదా మనకి ఇట్లా రౌండ్ దాంతో చేస్తే. సో అందుకే చివరి ఏం చేస్తున్నారంటే చిన్నది బ్లేడ్ తీసుకొని ఆ బ్లేడ్తోనే అడ్జస్ట్ చేశారనమాట. నాకైతే వర్క్ చాలా బాగా నచ్చింది. ఈ అంకుల్ది చాలా పర్ఫెక్ట్గా చేశారు. నాకు ఎట్లా కావాలనుకున్నానో అలాగే చేశారనమాట. నాకు చాలా హ్యాపీ అనిపించింది వన్స్ అయిపోయిన తర్వాత. ఇక్కడ చూసారా చివర ఇట్లా బ్లేడ్తో కట్ చేసేస్తున్నారనమాట. సో దట్ ఏంటి అంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మొత్తం. చాలా రోజులే ఆలోచించాను ఎందుకు అవసరమా ఇంత మంచి టేబుల్ పాడు చేయడం అని, కానీ వర్త్ అనిపించింది నాకు. సో ఇక్కడ ఏంటంటే కొంచెం టైట్గా ఫిక్స్ అయిందనమాట నా మెషిన్ అనేది. సో అందుకే మళ్ళీ కొంచెం కట్ చేయాలి అని చెప్పి మళ్ళీ మెజర్మెంట్ అయితే తీసుకుంటున్నారు. సో దట్ కరెక్ట్గా ఫిట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఏమైందంటే ఇక్కడ కింద ఛానల్స్ ఉన్నాయి కదా, ఆ ఛానల్స్ అనేవి కొంచెం కిందకు ఉన్నాయన్నమాట. కిందకుంటే ఏమవుతుంది, మెషిన్ కూడా కిందకు వచ్చేస్తుంది అండ్ ఫిట్టింగ్ సరిగా ఉండదు, మనం స్టిచ్ చేయడానికి కూడా అస్సలు అవ్వదు. సో అందుకే నేనేం చేశానంటే కొంచెం పైకి ఫిట్ చేయించాను. ఆ ఛానల్స్ అనేవి సన్నగా ఉండడం వల్ల ఆ మెషిన్ బరువు ఆగదు. సో నేనేం చేశానంటే ఆ ఛానల్స్ అనేవి కొంచెం పెద్దవి తీసుకున్నాను అనమాట. పెద్దవి తీసుకొని ఫిక్స్ చేయించా. మొత్తానికి ఇదిగోండి ఇలా అయితే ఫిక్స్ అయిందనమాట మెషిన్ అనేది. నాకు కరెక్ట్గా అనిపించింది. కొంతమంది ఏంటంటే కింద కేస్ ఉంటుంది కదా, ఆ కేస్ తీసేసి ఫిక్స్ చేయించుకుంటారు ఎల్ షేప్లో వచ్చేటట్టు. బట్ నాకేంటంటే ఇదే కంఫర్ట్గా అనిపించింది, కరెక్ట్గా ఉంటుందన్నమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. స్టార్టింగ్లో కొంచెం కష్టం అనిపించింది కానీ స్టిచ్ చేయడం కొత్త కాబట్టి, తర్వాత బాగానే అనిపించింది. ఇప్పుడైతే ఈజీ అనమాట. మనం శారీ ఫాల్స్ కానీ అవి ఏమన్నా కుట్టాలన్నా మనకి స్పేషియస్గా ఉంది కాబట్టి ప్రశాంతంగా ఉంటుంది. ఇదిగోండి ఇలా ఉంటుంది అనమాట. నేను సపరేట్గా ఇటువైపు కేబుల్ ఉంది కదా, ఆ కేబుల్కి ఏం కట్ చేయించలేదండి. ఎందుకంటే మళ్ళీ ఆ కేబుల్కి కట్ చేపిస్తే కొంచెం హోల్లా పెట్టాల్సి ఉంటుంది. అండ్ ఏంటి అంటే దుమ్మంతా పడిపోతుంది అనమాట. నేను అందుకే అసలు వద్దు ఇలాగే కావాలి నాకు అని చెప్పి జస్ట్ ఒక రెక్టాంగిల్ షేప్లో కట్ చేయించుకొని ఫిక్స్ చేసేసాను అనమాట. మనం పెట్టేటప్పుడు కొంచెం క్రాస్గా పెట్టి దించేస్తే కరెక్ట్గా ఫిట్ అయిపోతుంది, అసలు ఏ ప్రాబ్లం ఉండదు. అండ్ మనం ఆన్ చేసుకున్నప్పుడు తీసి ఆన్ చేసుకోవచ్చు, లేదంటే ఆ బటన్ అనేది ఆన్ చేసుకొని ఉంచేసామనుకోండి మనం పెట్టినప్పుడు డైరెక్ట్గా కనెక్ట్ అయిపోతుంది అనమాట. నాకైతే చాలా నచ్చింది. ఒకవేళ మీకు కూడా కావాలంటే కనుక ఖచ్చితంగా ట్రై చేయొచ్చు ఇలాగా. సో ఈ ఫ్రాక్ ఏంటంటే నేను రియా కోసం అయితే స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఇంకా క్లాత్ కావాల్సి వచ్చింది, లైట్ పింక్ అయిపోయింది అనమాట. మొన్న చూపించాను కదా రఫుల్స్, ఈ ఫ్రాక్కే. సో ఇంకా స్టిచ్ చేయాల్సి ఉంది. మొత్తం అవుట్ఫిట్ అయిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది నేను ఖచ్చితంగా చూపిస్తాను. రియాకనే కాదు నార్మల్గా అసలు ఎలా కుట్టాలి ఏంటి ఆలోచించి
ఇక ట్రై చేశాననమాట. చాలా బాగా వచ్చింది. రఫుల్స్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఇక్కడ మీకు కనిపిస్తుందా? లైట్ పింక్ అనమాట. మేబీ మీకు కొంచెం వైట్‌గా కనిపించొచ్చు. మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత నేనైతే ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఈ అవుట్‌ఫిట్ డీటెయిల్స్ అన్నీ. ఎంత అయింది, ఏంటి, ఎన్ని మీటర్స్ వచ్చాయి, ఏంటి అనేది. సో, ఇప్పుడు మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను ఈ షేడ్ వచ్చేసి. అండ్ మొత్తానికి టేబుల్ అయితే నేను కరెక్ట్‌గా ఆది తీసుకొని చేయించాననమాట. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఇంకా డీటెయిల్‌గా కావాలంటే నాకు కింద కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. కొత్తగా యూజ్ చేసినప్పుడు మాత్రం ఎలా ఏంటి అని కొంచెం భయముండేది. ఇప్పుడైతే అలవాటయిపోయిందనమాట. మెషిన్ ఎలా స్టిచ్ చేయాలి, అన్నీ ఎట్లా ఆయిలింగ్ చేసుకోవాలి అన్నీ దాదాపు అన్నీ నేర్చుకున్నాను. ఇంకా ప్రెషర్ ఫుడ్స్ చాలానే ఉన్నాయి ఈ మెషిన్‌కి సంబంధించినవి. అది కూడా నేను త్వరలోనే వీడియో చేస్తాను. ఈ మధ్య వీడియోస్ అనేది అసలు పోస్ట్ చేయట్లేదండి. ఎందుకంటే నాకే కొంచెం హెక్టిక్ అయిపోయిందనమాట షెడ్యూల్ అనేది. పిల్లల్ని చూసుకోవడం, ఒకవైపు యూట్యూబ్, ఒకవైపు ఇన్‌స్టా. అండ్ ఇంకో హ్యాపీ విషయం ఏంటంటే పీఆర్స్ వస్తున్నాయన్నమాట నాకు. అంటే కొలాబరేషన్స్ వాళ్ళు అప్రోచ్ అవుతున్నారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఈ 2 ఇయర్స్‌లో ఏదైనా ఏం చేశానంటే నేను అదే అని చెప్తాను. ఎందుకంటే చాలా రోజుల నుంచే వెయిట్ చేస్తున్నాను కొలాబరేషన్స్ కోసం కానీ, ప్రమోషన్ వీడియోస్ కోసం. కానీ మొత్తానికి నాకు ఇప్పుడైతే ఆ ఆపర్చునిటీ అయితే వచ్చింది. సో, అది ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలన్న ఉద్దేశంతో నేను వీడియోస్ అనేవి పోస్ట్ చేయడం లేదు. బట్ ఫ్రీక్వెంట్‌గా నేను షార్ట్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉన్నాననమాట. ఒకవేళ మీకేమన్నా డౌట్స్ కానీ ఏమన్నా ఉంటే నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. ఈ మెషిన్ గురించి డీటెయిల్స్ కానీ ఏమన్నా కావాలంటే, ఇంకా ఏమన్నా వీడియో కావాలి అనుకుంటే గనక నాకు కింద ఖచ్చితంగా కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో దట్ మీకు ఏ పాయింట్ అర్థం కాలేదో నేను మెషిన్‌ని చూపిస్తూ నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. సో, ప్రస్తుతానికైతే గ్యాదరింగ్ ఫుటే పెట్టు మెషిన్‌కి. ఎందుకంటే రఫుల్స్ వేస్తున్నా కదా! సో, అందుకనమాట. ఇంకా జిగ్జా ఫుట్ కానీ ఇవన్నీ ఎలా యూజ్ చేయాలి, ఏంటి అని మీకు ఇంట్రెస్ట్ ఏమన్నా ఉంటే నాకు కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను ఖచ్చితంగా చెప్తాను మీకు. నేను కూడా బిగినరే. నేను ఈ మధ్యనే నేర్చుకున్నాననమాట స్టిచ్చింగ్. బట్ ఏంటి అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఏదైనా వర్క్ స్టార్ట్ చేస్తే అది కంప్లీట్‌గా నేర్చుకుంటాను. సో, అందుకని చెప్పి స్టిచ్చింగ్ మీద అయితే మంచి గ్రిప్ తెచ్చుకుందామని ఫిక్స్ అయిపోయాననమాట. సో, అందుకే మొత్తానికి అన్ని సింగర్ మెషిన్ గురించి అయితే నేర్చుకుంటున్నాననమాట. అండ్ నా మెషిన్ మోడల్ వచ్చేసి సింగర్ ట్రెడిషన్ అనమాట. 2250 చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పటి వరకు అయితే ప్రాబ్లమ్ అయితే ఏం రాలేదు. డిసెంబర్‌లో అయితే తీసుకున్నాననమాట. ఈ 6 మంత్స్‌లో నాకైతే ప్రాబ్లమ్ ఏమి అనిపించలేదు. సో, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే కనుక నా వీడియోని లైక్ చేసి, కమెంట్ చేసి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.